ఇత్తొకటి పెడితే షర్ట్ ఒకటి మొలుస్తుందా? జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎసోంటి క్యాండిడేట్ నిలబడ్డాడో ఆ గోసోంటోలే ప్రచారంలో తిరుగుతుంటే ఏమైందో చూడండి ఒకసారి. చూసిండ్రా, ఒకళ్ళ కంటే ఇంకొకళ్ళకు పడని పార్టీలు రెండు ఎదురు పడితే కొట్టుకున్నట్టు, గల్లీల గల్లలు పట్టుకొని గుద్దుకున్నట్టు ఏ తీరుగా కొట్లాడుతున్నారో చూడండి. ఇక్కడ కూడా ఏదో పంపకాల పంచాదే కావచ్చు. పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నట్టు పార్టీ ప్రచారాన్ని పక్కకు పెట్టి నెట్టేసుకున్నారు. రహమత్ నగర్ లో పార్టీ కరపత్రాలు చేత పట్టుకొని కండువాలు మెడలు వేసుకొని ఓట్లు అడుగుతున్నారట. మరి ఎక్కడ జడిందో ఏమో నవీన్ యాదవ్ గ్యాంగు, భవానీ శంకర్ గ్యాంగులు రెండు గ్రూపుల తీరుగా విడిపోయి సయ అంటే సయ అన్నట్టు జబ్బలు జరుచుకునుడు, తొడలు కొట్టుకునుడు చేసిండ్రు. ఇక అక్కడున్న జనాలు అబ్బా ఎంత మంచి పార్టీ, ఇంత క్రమశిక్షణ ఉన్న పార్టీకేనా వీళ్ళు ఓటేయండి అడిగేతానికి వచ్చింది. వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటున్నారంటే రేపు రేపు మనల్ని కూడా ఓటేతానికే వెనకాడరు. కాబట్టి ఈ సొంటోలో కోట్లేసి గెలిపిస్తే ఏం జరుగుతుందో చెప్పగానే చెప్తున్నారు. మా ఇంట్లో ముంగట కొట్టుకొని ఇంతటి మహానుభావులే గల్లలు పట్టుకొని కొట్టుకున్నోళ్ళే మన బతుకులను ఆగం చేస్తారు. కాబట్టి ఇంత మంచి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మన ఇండ్లు గూల కొట్టించుకోవాలి. ఆదర్శప్రాయుల పార్టీకి అండగుండి ఓట్లేస్తే ఏమవుతుందో పూర్తిగా తెలుసు. కాబట్టి గట్టి నిర్ణయానికి వచ్చిందట జూబ్లీహిల్స్ పబ్లిక్. ఇక చూడాలి మరి ఏమవుతుందో, ఇక వాళ్ళు గెలుస్తారు.